శాస్త్రం ఏం చెప్తుందంటే, అయ్యా మానవులకు వచ్చేటువంటి కష్టాలన్నిటినీ 3 హెడ్డింగుల్లో పెట్టేసింది శాస్త్రం. 3 హెడ్డింగులు. ఈ 3 కాకుండా ఇంకేముండదు. అందులో ఒకటి ఆది భౌతిక కష్టాలు అని అంటారు, 2 ఆది దైవిక కష్టాలు, 3 ఆధ్యాత్మిక కష్టాలు. మీరు ఏ కష్టమైనా చెప్పండి, ఈ 3 హెడ్డింగుల్లోకి వస్తాయి. వీటిని మనం తాపత్రయాలు అంటాం. తాపత్రయాలు, త్రితాపాలు అంటాం. మనం సాధారణంగా వాడుతుంటాం, ఎందుకురా అంత తాపత్రయపడతాం అంటాం, జనరల్గా వాడేస్తూ ఉంటాం ఆ పదాన్ని. కాబట్టి మనిషికి వచ్చి మీరు ఏ కష్టమైనా చెప్పండి, నాకు ఈ కష్టం వచ్చింది అంటే ఈ 3 హెడ్డింగుల్లోనే ఉంటుంది, 4వ హెడ్డింగ్ లేదు అసలు. కాబట్టి మొట్టమొదట వీటిలో నుంచి బాబావారు బయట పడేయగలడా చూద్దాం. ఉదాహరణకి ఆది భౌతిక కష్టాలు అంటే అర్థం ఏంటంటే, నీతో పాటు నివసించేటువంటి జీవజాతుల వల్ల నీకు కలిగేటువంటి కష్టాలు. ఉదాహరణకి సచ్చరిత్రలో చూడండి, అరే నువ్వు ఆ దారిలో వెళ్తున్నావు, ఆ దారిలో పెద్ద దొంగ ఉన్నాడు, వాడు నిన్ను ఇబ్బంది పెడతాడు అంటాడు బాబావారు. ఎవరా దొంగ? పాము అంతే కదా. కాబట్టి పాము ఎవరు? భౌతిక తాపంలోకి వస్తుంది. పాము కరిస్తే భౌతిక తాపం, అదొక జంతువు వల్ల వచ్చేటువంటిది. అదేవిధంగా శ్యామకి పాము కరిచింది. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు? బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా ఏ వైద్యం చేశాడు? ట్రీట్మెంట్ ఇచ్చాడా? ఏమి ఇవ్వాల. ఆయన ట్రీట్మెంట్ కేవలం వాక్కు. దిగిపో అంటే ఎవరిని? పాము యొక్క విషాన్ని. పాము యొక్క విషానికి ఆ జ్ఞానం ఉందా? వినే జ్ఞానం ఉందా? పాము విషయం అది ఒక జీవే. ఈయన చెప్పిన మాట వింటానే అవునా బాబావారు దిగిపోమన్నారని దిగిపోద్దా? అంటే ఒక జడ పదార్థాన్ని కూడా శాసించగలిగేటువంటి శక్తి కలిగిన వాడు సాయినాథుడు. అదొక జడ పదార్థం, దానికేమీ జ్ఞానం లేదు, ఇంద్రియాలు లేవు. దిగిపో అంటే దిగిపోయింది అంతే. అంటే అర్థమేంటి? భౌతిక తాపం నుంచి కాపాడుతాడా లేడా? కాపాడుతాడు. మరి అలా కాపాడబడిన వాళ్ళు ఉన్నారా? ఎంతోమంది ఉన్నారు. మనం ఇంటికి వచ్చి చెప్తుంటాం, ఈరోజు పెద్ద ప్రమాదం జరగబోయింది, వెంట్రుక వాసన తగ్గిపోయిందంట. ఎవరు తప్పించారు? నీకు తెలియదు. నువ్వు ఎవరినైతే నమ్మావో ఆయన తప్పించాడు. తప్పించిన విషయం నీకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. నిన్న ఒక ఎగ్జాంపుల్ తెలిసింది. తల్లి కొడుకు పోయేటువంటి ఒక కారులో అది ఫల్టీ కొడితే అంత ఎత్తు గాలిలో లేచి కింద పడితే ఆయిల్ ట్యాంకర్ ఊడిపోతే, ఆ పైపు ఊడిపోతే, స్పృహ లేని కండిషన్లో తల్లి కొడుకు పడిపోతే, ఆ దారిన పోతున్నటువంటి కారులో పోయే ఒక వ్యక్తి ఆపి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కారు యొక్క లీక్ అయినటువంటి పెట్రోల్ పైపుని లాగేస్తే కానీ ప్రమాదంలో లేకపోతే పేలిపోయి ఉండేది అది. ఆయన ఎవరు? శ్రీహరికోటలో పనిచేసేటువంటి ఒక కారు ఇంజనీర్. మరి వీళ్ళు పడేటప్పటికీ ఆయనే ఎందుకు వెళ్ళాలి? అక్కడ ఎందుకు ఆగాలి? ఆయన గమనించి ఆ పైపుని ఎలా లాగాలి? ఈ చరిత్ర ఈ నటనంతా చేసేది ఎవరు అంటే కనుక ఒక్కడే. నీకు తెలియదు, అది నువ్వు పడతావని కూడా తెలియదు. సమయానికి రావడం, కాపాడడం, ఇలా మీరు చూసుకుంటూ వెళ్తే మన జీవితాల్లో మనకు తెలియకుండా బాబావారు ఎన్నో సందర్భాల్లో నిన్ను కాపాడాడు. ఆ ఎరుక మనకు ఉండాల్సిన అవసరం కూడా లేదు. భౌతికంగా నిన్ను కానీ నీ చుట్టూ ఉండే వాటి వల్ల వచ్చే ప్రమాదాలు కానీ నివారించగలిగే శక్తి బాబాకి మాత్రమే ఉంది. ఇది మీరు నమ్మి తీరితే. ఒకటైపోయిందా? రెండోది ఆది దైవిక కష్టాలు. ఆది దైవిక కష్టాలు అంటే ఈ ప్రకృతి వల్ల, దైవం ప్రేరేపణ వల్ల, లేదా దైవం మాత్రమే అదుపు చేయగలిగినటువంటి సునామీ, భూకంపం, వరదలు, తుఫానులు, వీటి వల్ల వచ్చే కష్టాలని ఆది దైవిక కష్టాలు అంటారు. ఇవి మానవుల చేతిలో ఉండే అవకాశం లేదు. తుఫాన్ని నేను ఆపలేను, మీరు ఆపలేరు. సునామీని ఎవరు ఆపలేరు. భూకంపాన్ని ఎవరు ఆపలేరు. కానీ షిరిడీలో తుఫాను వస్తే, దట్టంగా మూగిపోతే, షిరిడీ ప్రజలందరూ వచ్చి బాబాను వేడుకుంటే అందులో ఏం రాస్తారు? సచ్చరిత్రలో గ్రామ దేవతలందరి మీద వారికి నమ్మకం పోయింది. బాబా దగ్గరకు వచ్చి వేడుకుంటే బాబా వారు మసీదు దగ్గరకు బయటకు వచ్చి ఆగు అన్నాడు, ఆగిపోయింది అన్నాడు. మరి ఎలా? అదేమన్నా కల్పన? అభూత కల్పన? అంటే అర్థం ఏంటి? ప్రకృతిని శాసించగలిగిన వాడు షిరిడీ సాయినాథుడు.
సటకాతో కొడితే నీరు వచ్చింది, చిమటాతో కొడితే నిప్పు వచ్చింది. మనం కొట్టండి చూద్దాం. మనం అంత పెద్ద బోరేసి 100 మీటర్లు వేస్తే కానీ నీళ్ళు రావు. కానీ బాబా సంకల్పం మాత్రం చేత వచ్చిందే. సరే, గోధుమలు దేనికి వాడతామండి? ఆహార పదార్థం. ప్రకృతి గోధుమల్ని ఆహారం కోసం సృష్టించింది. కానీ ఆ ప్రకృతిని శాసించేటువంటి సాయిబాబాకి ఆ గోధుమలతో కూడా కలరా వ్యాధిని పోగొట్టేటువంటి శక్తి ఉంది. ఆయనకి మాత్రమే ఉంది. అంటే అర్థం ఏంటి? ప్రకృతి ఆయన మాట వినింది. ప్రజ్వరిల్లుతున్నటువంటి ఆ ధునిలో మంటల్ని తగ్గు, నీ తీవ్రత తగ్గించు అంటే తగ్గింది. ఊడి పడిపోతూ ఉంటే కనుక ఆ పైకప్పుని ఆగు అంటే ఆగింది. అంటే అర్థం ఏంటి? ప్రకృతిని శాసించగలిగిన వాడు ఒక్కడే భగవంతుడు మాత్రమే. అది ఏ రూపంలోనైనా ఉండని ఆ రూపంలో మనకు దొరికాడు షిరిడీ సాయినాథుడు. అర్థమైందా? ఇలా మీరు కదిలించి చూడండి. ఈరోజు భారతదేశంలో కాదు, ప్రపంచంలో బాబాని ఆశ్రయించే 99% మందికి అనుభవాలు ఉన్నాయి. అవునా కదా? ఆ అనుభవాలన్నీ మనకేం చెప్తున్నాయంటే షిరిడీ సాయినాథుడి యొక్క పాదాలు పట్టుకున్న వాళ్ళ జన్మ వృధా కాదు. వాళ్ళు ఖచ్చితంగా ఆ సచ్చిదానందాన్ని పొంది తీరుతారు, వాళ్ళ జీవితంలో ఏ కష్టం వచ్చినా. సరే, మూడోది ఒకటి ఉంది, ఆధ్యాత్మిక కష్టాలు. అంటే నాకై నేను పెట్టుకునే కష్టాలు, నా మనసు ద్వారా, నా బుద్ధి ద్వారా నాకు వచ్చే కష్టాలు. ఉదాహరణకి బుద్ధి మంచిది కాదు, చెడు పనులు చేస్తాం, ఆ చెడు పనుల ఫలితాన్ని అనుభవిస్తాం. అంతే కదా? ఈరోజు స్వేచ్ఛగా ఉండడానికి వీలు లేదు, నువ్వు జైల్లో ఉండాలి, నువ్వు చచ్చిపోయేంత వరకు అక్కడే ఉండాలి అని ఒక వ్యక్తిని తీసుకొచ్చి నిర్బంధిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? నీ బుద్ధి సరిగా లేదు, నీ మనసు సరిగా లేదు, అది సమాజానికి పనికిరాదు. నువ్వు బయట ఉంటే కనుక సమాజం ఇబ్బంది పడుతుందని నేను తీసుకెళ్ళి జైల్లో పెట్టడం అదే కదా అర్థం. కొంతమందికి అయితే చచ్చిపోయేదాకా అక్కడే. నేను మొన్న జైలు దాకా వెళ్ళొచ్చాను క్లాసుల కోసం, మోటివేషన్ క్లాసుల కోసం. అక్కడ ఒక వ్యక్తి నాకు చెప్తే ఆశ్చర్యపోయినా. కొంతమందికి ఒక శిక్ష ఉందంట, యావజ్జీవ కారాగార శిక్ష ఉంటుంది కదా, అది కాదు. యావజ్జీవం అంటే సర్టెన్ పీరియడ్ అయిన తర్వాత వచ్చేస్తారు. అది మరణం వరకు, అంటే చచ్చిపోతేనే బయటకు వస్తాడు, చచ్చిపోతే బయట రాడు. ఆశ్చర్యపోయా నేను. అతని బంధువులు అతని శవాన్ని మాత్రమే చూడగలరు, కానీ జీవితకాలంలో ఒక్కసారి కూడా ఇంటికి తీసుకెళ్ళలేరు. ఎందుచేత అంటే నీ మనసు, నీ బుద్ధి వక్రంగా ఉన్నాయి. ఇదే కదా కారణం. మరి మన మనసు వల్ల, మన బుద్ధి వల్ల ఎన్ని కష్టాలు మనం పడడం లేదా? నిజమా కదా? బుద్ధి వంకరగా ఉంటుంది, ఎవరు మనల్ని చేరదీరు, దూరంగా పెట్టేస్తారు. మనసు మంచిది, ఎదుటోడు కానీ కొద్దిగా బాగుపడితే చూడలేం. ఈర్ష్య, అసూయ, ద్వేషం అన్నీ ఉన్నాయి. మరి వీటన్నిటిని బాబావారు పోగొడతాడు అంటే 100% పోగొడతాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చూడండి, సామాన్య విషయాలు పక్కన పెట్టండి. నానాసాహెబ్ చందోర్కర్ సామాన్యుడా? గొప్ప భక్తుడు కదా, చాలా గొప్ప భక్తుడు, అధికారి. అలాంటి భక్తుడికి కూడా మనసు చెలించింది. ఏ సందర్భంలో? గోషా స్త్రీల విషయంలో. బాబావారు వదిలేశాడా? ఆయనకి సరైన బోధ చేసి ఆ మనసు చెలించడం వల్ల ఎంత తప్పో చెప్పాడా లేదా? అది ఆధ్యాత్మిక కష్టాలు. అంటే అర్థం ఏంటి? నీ మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నీకు తెలియకపోతే నీ మనసుని, నీ బుద్ధిని, లేదా నీ మనసు అనేటువంటి పశువుని, నీ బుద్ధి అనేటువంటి పశువుని సాయిబాబా అనేటువంటి గుంజకి కనుక నువ్వు కట్టిపడేస్తే అవి కుదురుగా ఉంటాయి. ఇదే ఆధ్యాత్మికత. పోతూ ఉన్నాయి, పరిగెత్తూ ఉన్నాయి, ఎక్కడ పడితే ఆడికి వెళ్తున్నాయి, నీ మాట వినడంలే అవి. అప్పుడు నువ్వేం చేయాలి? స్థిరమైనటువంటి గుంజకి దాన్ని కట్టిపడేయాలి. ఇప్పుడు నేను అనుకోండి, ఉదాహరణకి నా మనసు చెలిస్తూ ఉంది, నా బుద్ధి చెలిస్తూ ఉంది, నేనేం చేస్తున్నాను నాకే అర్థం కావడంలే. అప్పుడు నేను బాబా భక్తుడినైనా పొరపాటున ఇప్పుడు నేనేం చేస్తాను? బాబా, విచ్చలవిడిగా వెళ్ళేటువంటి ఈ మనసుని, బుద్ధిని నీకు అప్పగిస్తున్నా, నీకు కట్టేస్తున్నా, నీకు ముడిపెడుతూ ఉన్నా, నన్ను కాపాడాల్సిన బాధ్యత నీదే అన్నారనుకోండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నా బాధ్యతని ఆయన తీసుకుంటాడు. అదే కదా, నీ భారాన్ని నా పైన పడవేయము, నేను మోస్తాను, హామీ ఇస్తున్నాడు కదా. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఆ పని చేశానో, ఒక చెడు సంకల్పం కలిగిన వెంటనే ఆయన హెచ్చరిస్తాడు, తప్పు చేస్తున్నావు. మీరు కావాలని గమనించండి.
నేను ఒక టెక్నిక్ చెప్తా మీకు. బాబా వారు మీతో మాట్లాడుతున్నారా లేదా తెలుసుకోవాలని మీకు ఉందా? ఉంటే సింపుల్. మీరు బాగా గమనిస్తే ఒక పని చేసేటప్పుడు ఈ పని చెయ్యమని కానీ చెయ్యొద్దని కానీ 2 వాయిస్లు మీకు లోపల వినిపిస్తూ ఉంటాయి. నిజమా? చేయమని ఒకటి అంటుంది, చెయ్యొద్దు అని ఒకటి ఉంటుంది. పాత సినిమాల్లో చూపిస్తారు, హీరో నుంచో హీరోయిన్ నుంచో 2 ఆత్మలు ఇట్లా వచ్చేస్తాయి. ఇది నువ్వు చెయ్యి అంటుంది, ఇది నువ్వు చెయ్యొద్దు అంటుంది. ఈయన టెన్షన్ పడిపోతుంటాడు కదా. ఇక్కడ చెడు ఆత్మ, మంచి ఆత్మ సినిమాల్లో చూపించినట్టు. లేదా నీకు మేలు చేసేది, నీకు కీడు చేసేది, 2. నువ్వు చేసేటువంటి సాధనల మూలంగా దాదాపు 30 సాధనలు ఉన్నాయి. టైం లేదు కాబట్టి మనం చెప్పుకోలేం. కానీ ఆ 30 సాధనలు నువ్వు చేస్తే కనుక ఇప్పుడు 2 ఉంటాయి అంతే. నువ్వు బాబా. ఇప్పుడు నీకు ఒక సంకల్పం వస్తుంది, వద్దురా అంటాడు ఆయన. అంతే. అదేంటి బాబా వద్దంటున్నావు అని నువ్వు అంటావు. నేను వద్దని చెప్పే కదా, ఆపి అంటాడు ఆయన. ఇది నీకు స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? సాధన చెయ్యడం ద్వారా తెలుస్తుంది. చాలామంది చెప్తుంటారు, బాబా వారు నాతో మాట్లాడతారండి అని అంటారు కదా. మనం ఏమనుకుంటాం, ఇంత అబద్ధం, ఇంత గ్యాస్ ఇది అంటాం. గ్యాస్ కాదు, నిజమే. మాట్లాడతాడు ఆయన మీతో, ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎలా అంటే అది నీ లోపలే ఇన్నర్ వాయిస్గా బిల్డ్ అవుతుంది. దాన్నే మనం అంతర్వాణి అంటాం. మీ అంతర్వాణి = సాయిబాబా అని మీరు నమ్మితే అప్పుడు నేను ఇంకెక్కడికి పక్కదారి పెట్టే అవకాశమే లేదు. 100%